Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2, 3 వచనాలు చదువుదాం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమునందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు వర్షపు ధనస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమగల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డలు పాటల ద్వారా నిన్ను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉండగా ప్రభువా, ప్రకటన గ్రంథము 4వ అధ్యాయము 2వ భాగమును మేము చూడబోచున్నాము ప్రభువా. అయ్యా, నిజముగా దీనిలో ఉన్న సంగతులు మేము గ్రహించటానికి నీ కృప తెరవమని అడుగుచున్నాము. పరిశుద్ధాత్మ అభిషేకము అనుగ్రహించమని అడుగుచున్నాము. మా ప్రవక్త మీద ఏ ఆత్మ అయితే ఉన్నదో అదే ఆత్మ మా మీద కూడా ఉండునుగాక ప్రభువా. మా ప్రవక్తని ఏ అగ్నిస్తంభమైతే నడిపించినదో, ఏ ప్రభువు దూత అయితే నడిపించి ఉన్నాడో అదే ప్రభువు దూత, అదే అగ్నిస్తంభము నేడు మమ్మల్ని కూడా నడిపించునుగాక ప్రభువా. మా ప్రవక్త దగ్గరికి వచ్చిన అదే వెలుగు నేడు మాతో కూడా ఉండునుగాక ప్రభువా. నీ కృప మాకు తోడుగా ఉంచండి ప్రభువా. కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడండి ప్రభువా. వాక్యానికి వ్యతిరేకమైన కార్యాలన్నిటి నుండి తీసేయండి ప్రభువా. ఆత్మీయ వాతావరణం కలగజేయండి ప్రభువా.
ప్రతి వ్యక్తిని నాయన అయ్యా నాయన ప్రభువులో ఆనందించటానికి, వాక్యము పట్ల సంతోషించటానికి నీ కృపా ద్వారాలు తెరవమని అడుగుచున్నాము ప్రభువా. అయ్యా నిశ్చయముగా మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాము ప్రభువా. నీ మాటలు నిత్య జీవపు మాటలై ఉన్నాయి. అవి మరణములో నుండి జీవములోనికి దాటించేవై ఉన్నాయి, విలువైనవై ఉన్నాయి ప్రభువా. అందుకే మేము నీ మాటలు వినటానికి ఇక్కడికి వచ్చి ఉండగా ప్రభువా, మీరే కొద్ది నిమిషాలు మాతో మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగాక. మరి సమయము 7:45 అవుతుంది. కొద్ది నిమిషాలు, ఒక 30 గంట 45 నిమిషాలు చిన్న వాక్య భాగము మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో వధువు ఎత్తబడుతున్న అధ్యాయం. 4వ అధ్యాయం అనేది వధువు ఎత్తబడుతున్న అధ్యాయమై ఉన్నది. ఎందుకంటే 4వ అధ్యాయంలోనే దేవుడు యోహానుతో ఏం చెప్తా ఉన్నాడంటే, ఇక్కడికి ఎక్కి రమ్ము. యోహాను ఎవరికి సాదృశ్యముగా ఉన్నాడంటే 7 సంఘ కాలాలలో ఉన్న పరిశుద్ధులు, వధువుకు సాదృశ్యముగా ఉన్నాడు. యోహాను జీవితంలో ఏం జరుగుతున్నదో వధువు జీవితంలో కూడా అవే జరుగుతూ ఉన్నాయి. మీరు చూడవలసిన వారై ఉన్నారు. ఇక్కడ మనము 4వ అధ్యాయము 2వ భాగాన్ని చూస్తున్నామండి. మొత్తము 4వ అధ్యాయము 3 భాగాలై ఉన్నది. 4వ అధ్యాయము ఎన్ని భాగాలండి? మొత్తము ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం అనేది 3 భాగాలుగా, 3 అంటే 3 పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 3 పుస్తకాల్లో చెప్పాడు ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహం గారు. కాబట్టి ఈ కాల ప్రవక్త విలియం మ్యారన్ బ్రనహం గారు మరి ఈ యొక్క 2వ భాగాన్ని, మొదటి భాగం మనం చూసుకున్నాము. 2వ భాగంలో మరి 3వ వచనం నుండి ఇక్కడ మాట్లాడటం జరుగుతూ ఉన్నది. మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. 72వ పేరా వైపుకు మనం తిరుగుచున్నామండి. మీరందరూ కూడా 72 మధ్యకుట్లో ఉంటుంది. 72వ పేరా వైపు చూడాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. చాలా జాగ్రత్తగా మీరు ఇది గమనించాలని ప్రభు పేరట మనవి చేయుచున్నాను. ఎందుకంటే ఈ వాక్యము గనక మనము గ్రహించలేకపోతే మనం ఎత్తబాటులోకి వెళ్ళలేమండి. ఎత్తబాటులోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఈ సంగతులు మనం ఎరగవలసిన వారై ఉన్నాం. ప్రైజ్ లార్డ్. కాబట్టి వీటిని మనము ప్రేమిద్దాము. 72వ వచనము వైపుకి నేను మెసేజ్ హబ్బులో ఉందండి. 72వ వచనము వైపుకి నేను తిప్పటానికి ఇష్టపడుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో కాదండి, ప్రవక్త చెప్పిన వర్తమానాలు 72వ పేరా. మరియు అక్కడ ఒక జీవి ఉండెను. ప్రైజ్ లార్డ్. మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. మరియు అక్కడ ఒక జీవి ఉండెను. యోహాను దేనికి ప్రతినిధిగా ఉన్నాడు? మీరందరూ చూసినట్లయితే యోహాను మరి దేనికో ఒక దానికి ప్రతినిధి, అంటే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు, ప్రతినిధిగా ఉన్నాడు. దేనికంటే వధువుకి, 7 సంఘ కాలాల్లో ఉన్న వధువుకి యోహాను ప్రతినిధిగా ఉన్నాడు. హల్లెలూయా. సంఘమంతా పైకి తీసుకొని పోబడుతుంది. శ్రమలు భూమి మీదకి వచ్చేటప్పుడు సంఘము భూమి మీద, అంటే వధువు భూమి మీద ఉండదు. శ్రమలు భూమి మీదకి వచ్చేటప్పుడు వధువు భూమి మీద ఉండదు. నీకు నీడ కావాలంటే ఆది కాండములో మరి మనం చూస్తున్నామండి. 5వ అధ్యాయంలో ఆదాము వంశావళి గురించి రాస్తూ ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు. ప్రజల ఏం చూపిస్తా ఉన్నాడు? ఆదాము ఎవరితో సహవాసం చేస్తున్నాడంటే
7వ వాడైన హానోకు వచ్చేంత వరకు ఈ వారందరితో కూడా ఆదాము సహవాసం చేస్తున్నాడండి. మరి అదే విధముగా 2వ ఆదామైన యేసుక్రీస్తు కూడా 7 సంఘ కాలాలలో సహవాసం చేస్తున్నాడండి. హల్లెలూయా. అందుకే మీరు చూస్తున్నారు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయములో 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు. ప్రజల ఎవరు సంచరిస్తుంది? 2వ ఆదాము యేసుక్రీస్తు. 7 దీప స్తంభములు. ప్రజల ఇక్కడ ఎన్నున్నాయి? 7 దీప స్తంభములు. ఆదాము మొదలుకొని 7వ వాడు. 7వ వాడు పేరేంటి? హానోకై ఉన్నాడు. మరి అప్పుడు ఆదాము హానోకు టైంలో జీవించాడా? జీవించాడు. హానోకు టైంలో ఆదాము జీవించే ఉన్నాడు. ప్రజల్లాడు. ఆదాము 930 సంవత్సరాలు జీవించి మృతి పొందాడు. హానోకు వచ్చేటప్పటికి ఇంకా భూమి మీద ఇంకా ఆదాము భూమి మీదే ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ 7వ వాడైన హానోకుతో ఎవరు నడుస్తున్నాడయ్యా అంటే ఆదాము 7వ వాడైన హానోకుతో సహవాసం చేస్తున్నాడు. అదే విధముగా 2వ ఆదామైన యేసుక్రీస్తు. పాస్టర్ గారు 2వ ఆదామా పేరు? యేసుక్రీస్తు పేరు 2వ ఆదామా అంటే అవును, యేసుక్రీస్తుకి 2వ ఆదామని పేరున్నది. హల్లెలూయా. 2వ ఆదామైన యేసుక్రీస్తు కూడా 7వ సంఘకాలంలో ఉన్న వధువుతో సహవాసం చేస్తున్నాడు. ఎట్టగా హానోకు దేవుడితో నడుచుకుంటా పరలోకానికి కొనిపోబడ్డాడో అదే విధముగా 7వ సంఘకాలంలో నుండి ఏర్పరచబడిన వారు బయటికి వచ్చి వారు దేవునితో నడుచుకుంటా పరలోకానికి కొనిపోబడతారు. మరణాన్ని రుచి చూడకుండా. ఏమి రుచి చూడకుండా? మరణాన్ని రుచి చూడకుండా. ఇంకా జలప్రలయం రాకముందే హానోకు ఎత్తబడ్డాడు. భూమి మీద ఒక్క చుక్క చినుకు పడక ముందే హానోకు ఎత్తబడ్డాడు. శ్రమలు లోకం మీదకి రాకముందే వధువు భూమి మీద నుండి ఎత్తబడుతుంది. ప్రజల్లా ఇవన్నీ నీడలు, ఇవన్నీ సాదృశ్యాలు మీరు పట్టుకోవాలి. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు సంఘమంతా పైకి కొనిపోబడుతున్నది. నేను మీకు చెప్పి ఉన్నాను, దర్శనములో ఉన్న ఒక వ్యక్తి. మరి యోహాను ఎవరిని చూస్తున్నాడు? ఒక వ్యక్తిని చూస్తున్నాడు. పట్టుకుంటున్నారా? యోహాను దర్శనములో ఒక వ్యక్తిని చూస్తున్నాడు. మీరు చూడండి, దానియేలు గ్రంథంలో కూడా దానియేలు దర్శనములో ఒక ఆయన చూస్తున్నాడు. దానియేలు గ్రంథం తీశారండి. 10వ అధ్యాయంలో దానియేలు దర్శనములోకి వెళుతున్నాడు. ప్రజల ఇక్కడ ఏమంటున్నాడో చూడమ్మా. 10వ అధ్యాయం 1వ వచనం. పారసిక రాజుకు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తషాజరు. బెల్షజరు వేరు, బెల్తషాజరు వేరు. బెల్షజర్ అంటే నెబుకద్నెజరు కుమారుడు, బెల్షజర్ రాజు. హల్లెలూయా. బెల్తషాజరు అంటే దానియేలుకు పెట్టిన పేరు. అది వాళ్ళ దేవత పేరు. బబులోనుల యొక్క దేవత పేరు ఎవరికి పెట్టారు? దానియేలుకు పెట్టారు. ఏం పేరు అది? బెల్తషాజరు. బెల్తషాజర్ అను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను. గొప్ప యుద్ధము జరగనయున్న. ఏంటి పాషి గారు ఇక్కడ దానియేలు ఏదో యుద్ధము గురించి మాట్లాడుచున్నాడు. గొప్ప యుద్ధము గురించి మాట్లాడుచున్నాడు. హల్లెలూయా.
గొప్ప యుద్ధము జరగనయ్యున్న సంగతి నిజమే. హల్లెలూయా. మరి గొప్ప యుద్ధము రాబోతా ఉన్నదా? జరగనై ఉన్నదా? హల్లెలూయా. చూస్తున్నారా అండి? గొప్ప యుద్ధం. ఆ యుద్ధము మీరు చూస్తే దానియేలు చూస్తున్నాడు. గొప్ప యుద్ధము. దానియేలు జనుల పక్షాన నిలబడటానికి మహా అధిపతి అయిన మిఖాయేలు నిలబడుతున్నాడు ఆ యుద్ధములో. హల్లెలూయా. గొప్ప యుద్ధము జరగనై ఉన్న ఆ సంగతి నిజమే. దానియేలు దాన్ని గ్రహించెను. అది దర్శనము వలన అతనికి తెలిసిందాయను. ఆ దినముల యందు దానియేలను నేను 3 రోజులు కాదు 3 వారములు దుఃఖప్రాప్తుడనైతిని. 3 వారాలు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చెయ్యలేక ఉంటిని. మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటికి రాలేదు. స్నానాభిషేకాలను చూసారా, నీళ్లు కూడా పోసుకోకుండా ఇక ఆయన ఎలాగున్నారు? ఉపవాసంలో ఉండిపోయాడు. ఎవరు? దానియేలు. గొప్ప యుద్ధము జరగనై ఉన్నదన్న సంగతి గ్రహించాడు. ఆయన ఆ యుద్ధము ఎప్పుడైతే దర్శనములో చూసా ఉన్నాడో, అది గ్రహించాడో, ఇతన్ని గోనెపట్ట కట్టుకునేలాగా చేసినది. ప్రజల మరి దానియేలుని ఏదో ఒకటి గోనెపట్ట కట్టుకునేలాగా చేసినట్లయితే ఇప్పుడు ఎత్తబడే వధువు పరిస్థితి ఏంటి? ఇంకెంత గోనెపట్ట కట్టుకునేలాగా చెయ్యాలండి? ఇంకా ఎంత దేవుడి సన్నిధిలో గడపాలండి? దేవుడి వాక్యము ధ్యానించాలండి. అందుకే అంటున్నాడు, ద్రాక్షారసము గాని మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటికి రానియలేదు. స్నానాభిషేకములను చేసుకొనలేదు. మొదటి నెల 24వ తేదీ నేను హిద్దికేలను గొప్ప నది తీరమున. హిద్దికేలు అంటే ఇక్కడ ఒక నది కనబడతా ఉన్నది. హల్లెలూయా. ఏం కనబడుతుందండి? ఒక నదీ తీరాన ఉన్నాడు. ఆ నది పేరేంటి? హిద్దికేలను గొప్ప నదీ తీరమున ఉంటిని. నేను కన్నులెత్తి చూడగా నారబట్టలు ధరించుకున్న ఒకడు కనబడ్డాడు. అతడు నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉన్నాడు. అతని శరీరము రక్తవర్ణపు రాతి వంటిది. అతని ముఖము మెరుపు వలె ఉన్నది. అతని కన్నులు జ్వాలామయమైన దీపములు. అతని భుజాలు పాదములు తలతలలాడు ఇత్తడను పోలి ఉన్నాయి. అతని మాటల ధ్వని నరసమూహపు కంఠధ్వని వలె ఉన్నది. ఇది చూశాడు. దీన్నే చూశాడు. గొప్ప యుద్ధము జరగనయ్యున్నదని చూసి ఆ యుద్ధానికి ముందుగా ఏం జరగబోతుందంటే దీనిని చూశాడు. హల్లెలూయా. ఎన్ని వారాలు అతడు ఉపవాసం ఉన్నాడండి? 3 వారములు. ఎన్ని వారాలండి? 3 వారములు. 3 వారములు ఉపవాసం ఉండి గోనెపట్ట కట్టుకొని మరి మాంసము గాని ద్రాక్షారసము గాని నోటికి రానియకుండా స్థానాభిమానాలు మానుకొని దేవుడికి ప్రార్థిస్తా ఆయన సన్నిధిలో గడుపుతా ఉన్నాడు. ఎప్పుడైతే 3 వారాలు అలాగా ఉండి ఉన్నాడో, ఎందుకయ్యా దానియేలు ఆ విధముగా ఉన్నావు? దేవుడు దానియేలుతో వ్యవహరిస్తున్నాడు.
మరి దేవుడు నీతో కూడా వ్యవహరించాలి అనుకున్నట్లయితే భక్తులు ఏ స్థానంలో, ఏ స్థితిలో, ఏ విధముగా జీవించారో మనము అటువంటి జీవితము దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ దానియేలు, హల్లెలూయా, దానియేలు ఇక్కడ మనం ఏం చూస్తున్నామండి? దానియేలు ఆ యొక్క మొదటి నెల 24వ తేదీ నేను హిజ్కియేలును గొప్ప నదీ తీరాన ఉన్నాను, నాకు దర్శనాలు కలిగినాయి. ఒక నారబట్టలు ధరించుకున్న ఒక వ్యక్తి నాకు కనపడ్డాడు. ఎవరిని చూస్తున్నాడు? దర్శనములో ఒక వ్యక్తిని చూస్తున్నాడు. దర్శనములో చూస్తున్న వ్యక్తి ఎవరు? దానియేలు, నువ్వు దర్శనములో చూసిన ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఎలా ఉన్నాడు? ఆయన రూపం ఎలాగున్నది అంటే నడుమునకు చూడండి, నారబట్టలు కట్టుకున్నాడు అతడు. నడుముకు బంగారు, మేలిమి బంగారు నడికట్టి కట్టుకొని ఉన్నాడు. అతని శరీరం అంతా కూడా ఎలా ఉంది? రక్తవర్ణపు రాతి వలె ఉన్నది. అతని శరీరం అంతా రక్తవర్ణపు రాతి వలె ఉన్నది. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. రక్తవర్ణపు రాతి వలె ఉన్నది. ఇంకేమంటున్నాడు? అతని ముఖం ఎలా ఉన్నది? అతని ముఖం హల్లెలూయా మెరుపు వలె, మెరుపు. అతని ముఖము మెరుపు వలె ఉన్నది. అతని కన్నులేమో అగ్ని వంటి జ్వాలామయముగా ఉన్నాయి. హల్లెలూయా. జ్వాలామయమైనట్టుగా దీపమును, అతని భుజాలు పాదాలేమో తలతలలాడు ఇత్తడిని పోలి ఉన్నాయి. అతని నోటి మాటలు ఎలా ఉన్నాయి? నరసమూహపు కంఠధ్వని వలె ఉన్నది. దానియేలు, నాకు ఈ దర్శనము కలగగా నాతో కూడా ఉన్న మనుష్యులు దాన్ని చూడలేదు గాని మిగుల భయక్రాంతులై దాగుకొనవల్లని పారిపోయారు. ఈ దర్శనము ఎవరికి? అందరికా? ఎవరికి? దానియేలు నీడ. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దానియేలు దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాత నిబంధన నీడని ఎంతమందికి తెలుసండి? భక్తులందరూ కూడా ఎవరికో సాదృశ్యాలుగా ఉన్నారు కదండి. అబ్రహాము, శారా, రేబకా, రూతు వీళ్ళందరూ కూడా వధువుకి సాదృశ్యం అని చెప్పుకుంటున్నామా లేదా? ఇక్కడ దానియేలు కూడా నీడగా ఉన్నారు. అంటే చివరి దినాలలో ఎవరికో ప్రాతినిధ్యము వహిస్తూ ఉన్నాడు దానియేలు. అంటే దానియేలు ఎవరిని చూస్తున్నాడు? ఎవరిని చూస్తున్నాడు అంటే ఒక వ్యక్తిని చూస్తున్నాడు దానియేలు. నరసమూహపు నారబట్టలు ధరించుకున్న ఒక వ్యక్తిని చూస్తున్నాడు. ఎవరా వ్యక్తి అంటే మీరు చూస్తే అతని కన్నులు జ్వాలామయంగా ఉన్నాయి. అతడి మేలిమి బంగారముతో, హల్లెలూయా, ఏమన్నాడండి? మేలిమి బంగారము నడికట్టు కట్టుకొని ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును. అతని కంఠస్వరము ఎలాగున్నది? నరసమూహపు కంఠస్వరం. కంఠస్వరం అంటే మీరు అతని కంఠస్వరము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము గనక చూస్తే దానియేలు ఏ దర్శనాన్నైతే చూశాడో అదే దర్శనాన్ని యోహాను కూడా చూశాడు. దానియేలు చూసిన దర్శనాన్నే యోహాను కూడా చూశాడు. హల్లెలూయా. గొప్ప యుద్ధము జరగనై ఉన్నది. ఎవరెవరికి యుద్ధము? ఎవరెవరికండి గొప్ప యుద్ధము జరగనై ఉన్నది? హల్లెలూయా. ఈ గొప్ప యుద్ధములో
ఎవరు గెలుస్తున్నారు, ఎవరు ఓడిపోతున్నారు? ఈ యుద్ధము దేని కొరకు? ఈ గొప్ప యుద్ధము దేని కొరకు? హల్లెలూయా. ఈ గొప్ప యుద్ధముతో ఇది ముగించబడబోతుంది. హల్లెలూయా. ఆ గొప్ప యుద్ధము హెర్మగెద్దోను యుద్ధమై ఉన్నది, మూడవ ప్రపంచ యుద్ధమై ఉన్నది. మరి మూడవ ప్రపంచ యుద్ధాన్ని ముగించటానికి ఎవరు వస్తున్నారు అంటే దేవుడే. అంటే దేవునికి సాతానికి మధ్య యుద్ధమై ఉన్నది. మరి జనులను అందరినీ తన వైపుకు లాక్కొని సాతాను దేవుడికి వ్యతిరేకంగా దేవునితో యుద్ధము చెయ్యటానికి జనులను ప్రేరేపిస్తాడు అపవాది. ఇప్పుడు భూమి మీద వాడు చేస్తున్న విధానమే అదై ఉన్నది. ప్రజల్లా సంఘాలు కూడా వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుతాయి, ప్రభుత్వాలు కూడా వాక్యానికి వ్యతిరేకంగా తిరుగుతాయి. దేవుడు వాక్యాన్ని ధ్యానించటానికి బదులుగా లోక సంబంధమైన వాటి వైపుకి ప్రజలు తిరుగుతారు. ప్రజల్లా మరి గొప్ప యుద్ధము జరగనై ఉన్నది. ఈ గొప్ప యుద్ధమును ఎవరు చూస్తా ఉన్నారంటే దానియేలు చూస్తా ఉన్నాడు. ఇది అందరి కొరకు కాదు. ఇక్కడ దానియేలుతో పాటు ఉన్న జనులు చూడలా దర్శనాన్ని, కానీ దానియేలుకు మాత్రమే బయలుపరచబడినది. ఈ రోజు వధువుకు మాత్రమే, వధువు అని చెప్పుకునే వారి కోసం కాదది. ఎవరైతే ముందు నిర్ణయంలో ఉన్నారో, ఎవరైతే దేవుడి యొక్క ఆ యొక్క ప్రణాళికలో ఉన్నారో, ముందు ఏర్పాటులో ఉన్నారో, వారికి మాత్రమే ఆ దర్శనాన్ని తెరుస్తున్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా, దమస్కా మార్గంలో అగ్నిస్తంభాన్ని అందరూ చూసారా? ఎవరు చూశారు? పౌలే. హల్లెలూయా. నక్షత్రము జ్ఞానులు మాత్రమే చూశారు. అందరూ చూసారా? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రాన్ని చూసి ఆయన ఆరాధింపవచ్చి తిమ్మి అన్నారు. అందరూ చూసారా? ఆత్మ పావురం వలె దిగి రావటము, యేసుక్రీస్తు మీదకి రావటము, బాప్తిజం ఇచ్చి యోహాను ఒక్కడే చూశారు. ఆ ఒడ్డునున్న వాళ్ళు అందరూ చూసారా? ఎవరు చూడలా. యోహాను ఒక్కడే చూశాడు. హల్లెలూయా. నక్షత్రము కూడా రావటము జ్ఞానులు మాత్రమే చూశారు, అందరూ చూడాల. దమస్కా మార్గంలో అగ్నిస్తంభాన్ని ఆ పౌలు ఒక్కడే చూశాడు. ఇది అందరి కొరకు కాదు, అసలు అవిశ్వాసుల కొరకు కానే కాదు, లోకం కోసం కానే కాదు. ఎవరికి? వధువు, ఎత్తబాటులో ఉన్న వధువు, ఏర్పాటులో ఉన్న వధువు, ఆమె మేలుకొల్పే వర్తమానం ఇవ్వటానికి, పురికొల్పే వర్తమానం ఇవ్వటానికి ఈ కాలంలో ప్రవక్త వచ్చాడు. మీకు తెలుసా, 10 మంది కన్యకలు కునికి నిద్రిస్తుండగా అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండని కేక వినబడినది. అంటే వాళ్ళు నిద్రిస్తున్నప్పుడు మేలుకొల్పే వర్తమానం ఎవరు తీసుకొచ్చారు? ఆ దూత, ఆ కేకేసిన వ్యక్తి. అంటే కునికి నిద్రిస్తున్న కన్యకలని మేలుకొల్పుతా ఉన్నాడు. హల్లెలూయా. ఇది అందరి కోసం అనుకుంటున్నారా? అందరి కోసం కాదు, ఇది కొద్ది మంది కోసం. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, జాగ్రత్తగా పట్టుకోండి అమ్మ, ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ దానియేలు ఏది చూశాడో యోహాను కూడా దాన్నే చూస్తున్నాడు. 1వ అధ్యాయం 12వ వచనము. ఇది వినగా నాతో మాటలాడుచున్న స్వరము ఏమిటోనని చూడ తిరిగి తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన, అక్కడ కూడా ఒకరిని చూశాడు. దానియేలు ఒక వ్యక్తిని చూశాడు. ఇక్కడ యోహాను ఒకరిని చూస్తా ఉన్నాడు. మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచితిని. ఇంతకీ ఈ మనుష్య కుమారుని పోలిన ఈ వ్యక్తి ఎవరు? దానియేలు చూసిన ఆయన ఎవరు? యోహాను చూసిన ఆయన ఎవరు? ఎంతమందికి తెలుసో చెయ్యొద్దండి. దానియేలు చూసిన ఆయన ఎవరు?
ఎవరిని చూశాడు దానియేలు? యోహాను కూడా ఎవరిని చూశాడు? ఎవరిని చూశాడు? యేసుక్రీస్తుని చూశాడు. యేసుక్రీస్తునే చూసినట్లయితే మనుష్య కుమారుని పోలిన అని రాయాల్సిన పనే లేదు. యోహానికి మనుష్య కుమారుడు ఎవరో తెలియదా? మొదటి రాకడలో వచ్చిన మనుష్య కుమారుడు ఎవరో యోహానికి తెలియదా? యోహాను మనుష్య కుమారుడు రొమ్ము మీద ఆనుకున్నాడు. ప్రజల ఎవరో తెలుసా? బ్రైడ్, వధువు. వధువులో ఉన్న క్రీస్తును చూశాడు. వధువు అన్న శరీరములో ఉన్న యేసుక్రీస్తును చూశాడు. అంటే యేసుక్రీస్తు 7 దీప స్తంభముల మధ్య, అంటే ఆయన భార్యలో ఉంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ మీరు చూస్తే ఆయన కంఠ స్వరం ఎలా ఉందంట? నరస్వరూప ధ్వని వలె ఉన్నది. దానియేలు రాశాడు. అదే నీకు ప్రకటన గ్రంథము చూస్తే 19వ అధ్యాయములో విస్తార జలముల శబ్దము, బలమైన ఉరుముల శబ్దము పోలిన ఒక స్వరం. ఇక్కడ నువ్వు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయములో చూస్తే 15వ వచనములో ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠ స్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె ఉండెను. ఎవరు ఈ విస్తార జల ప్రవాహ ధ్వని? అంటే ఆయన భార్య. అంటే ఆయన భార్య ఎలా కనబడుతుంది? మనుష్య కుమారుని వలె, అంటే ఆయన వలె కనబడుతుంది ఆయన భార్య. ఆయన భార్య ఆయన వలె కనబడటం ఎవరు చూస్తున్నారు? అక్కడ దానియేలు చూస్తున్నాడు, ఇక్కడ యోహాను చూస్తున్నాడు. ఎక్కడుంది ఆయన భార్య? 7 సంఘకాలాల్లో. ఇప్పుడు కూడా ఉందా భూమి మీద? ఉంది. హానోకు ఎవరో కాదు, ఆయన భార్యకు సాదృశ్యం. ప్రజల మరణము రుచి చూడకుండా వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన పాదముల మటుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఇవంతా నీకు దానియేలులో కనపడతాయి. బంగారపు దట్టి కనపడుతుంది. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవలముగా ఉండెను. ఆయన నేత్రాలు అగ్ని జ్వాలామయమై. ఆయన నేత్రాలు అక్కడ కూడా మనకు ఎలా కనబడుతుంది? జ్వాలామయమైన దీపములు. ఇక్కడ కూడా అగ్ని జ్వాలలు. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజి. అపరంజి అంటే ఇత్తడి పాదాలు. పట్టుకుంటున్నారా? ఆయన భుజాలు పాదాలు తలతలలాడు ఇత్తడని. అంటే అక్కడ ఏం చూస్తున్నాడో ఇక్కడ కూడా యోహాను ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహ ధ్వని వలె. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకున్నాడు. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి ఆయన ఖడ్గం. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె. ప్రజల అంటే దానియేలు చూసినదే యోహాను చూస్తున్నాడు. ఆ గొప్ప యుద్ధానికి ముందుగా ఎవరు రావటం చూస్తున్నాడంటే 7 మహిమతో ఉన్న మనుష్య కుమారుని చూస్తా ఉన్నాడు. ఇప్పుడు మనుష్య కుమారుడు 7 మహిమతో నిండి ఉన్నాడు. ప్రభావ దర్శనం. అది యెహెజ్కేలు కూడా రాశాడు. దీన్ని యెహెజ్కేలుకు చూపించాడు, దానియేలుకు చూపించాడు, యోహానుకు చూపించాడు. మీరు చూడండి, యెహెజ్కేలు 2వ అధ్యాయము ఉంటుంది. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం చివరి అనుకుంటా చూడమ్మా. దానియేలుకి ముందు ఉంటుంది. 1వ అధ్యాయము 27. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడి. ఇప్పుడు ఇత్తడి కనబడుతుంది, అగ్ని కనబడుతుంది, నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదకి, నడుము మొదలుకొని దిగువకు ఆయన అగ్ని స్వరూపముగా
అంటే దానియేలు ఏం చూస్తున్నాడో, యేస్కేలు ఏం చూస్తున్నాడో, యోహాన్ ఏం చూస్తున్నాడో రాస్తున్నాడు. నడుము మొదలుకొని పైకి అంటున్నాడు, నడుము మొదలుకొని కిందకంటున్నాడు. ఇంతకీ నడుము మొదలుకొని పైకి, నడుము మొదలుకొని కిందకి ఏం కనబడతా ఉన్నదంటే చూడండి, నాకు ఆయన అగ్ని స్వరూపముగా, ఈ అగ్ని స్వరూపం ఏదో కాదు, మరకతము చుట్టూ తేజోమయముగా కనబడెను. వర్షాకాలమున కనబడు వర్షపు ధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఇది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. అంటే ప్రకటన 10 ఏంటది? యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. దాన్నే ఎవరు చూస్తున్నారు? దానియేలు చూస్తున్నాడు, యేస్కేలు చూస్తున్నాడు, దాన్నే మరి యోహాను కూడా చూస్తున్నాడు. యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. నేను చూచి సాగిలపడగా నాతో మాటలాడు ఒకని స్వరము నాకు వినబడింది. అందుకే ఇక్కడ ఏమంటున్నాడండి? జాగ్రత్తగా మనం చూసినట్లయితే, నేను మీకు చెప్పి ఉన్నాను, దర్శనములో ఉన్న ఒక వ్యక్తి క్రీస్తు యొక్క పూర్తి శరీరమునకు ప్రతినిధిగా ఉన్నారు. ఇది ఎవరండి? ఆ దర్శనములో ఉన్న వ్యక్తి ఎవరు? క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు యొక్క శరీరం. క్రీస్తు యొక్క శరీరం ఏంటి? ఆయన భార్య. అంటే ఏం చూపిస్తా ఉన్నాడు? ఆయన భార్యను చూపిస్తా ఉన్నాడు. ప్రతినిధిగా ఉన్నాడు, కప్పబడి ఉన్నాడు. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు నేను చూశాను, అపరంజి యొక్క రంగు అగ్ని వలె కనిపిస్తుంది. ఇదే కదా యేస్కేలు కూడా చూసినది. యేస్కేలు కూడా 27లో ఏం చూశాడండి? చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనబడెను. నడుము మొదలుకొని మీదకి, నడుము మొదలుకొని దిగువకు ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనబడెను. అగ్ని. అపరంజి యొక్క రంగు ఏంటంటే అగ్ని వలె కనిపిస్తుంది. అపరంజి యొక్క రంగు దాని చుట్టూ మరియు ఇలా కనిపిస్తుంది. నడుము మొదలుకొని పైకి, నడుము నుండి కిందకి కనబడుచున్నది. అగ్ని వలె కనబడుట నేను చూశాను. హల్లెలూయా. అగ్ని వలె కనబడుట నేను చూశాను. గమనించు, అగ్ని చిమ్ముటను చూడుము. దేనిలో నుండి? వర్షపు ధనస్సులో నుండి. అంటే వర్షపు ధనస్సు సొగభాగం, భూమికి మీరు చూస్తే ఆకాశంలో సొగమే కనబడుతుంది మనకి. హల్లెలూయా. అయితే యోహాను పూర్తిగా చూశాడు వర్షపు ధనస్సుని ప్రకటన గ్రంథంలో. అయితే ఇక్కడ యేస్కేలు కనుక మనం చూసినట్లయితే వర్షాకాలంలో కనబడు వర్షపు ధనస్సు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. ఈ వర్షపు ధనస్సు ఎవరు? ఆయన భార్యే. 7 సంఘకాలాలే. హల్లెలూయా. 7 రంగులు, 7 సంఘకాలాల్లో ఉన్న ఆయన భార్య. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు వర్షపు ధనుసులో నుండి 7 రంగులు. ఇప్పుడు గమనించండి, అక్కడ ఖచ్చితంగా 7 రంగులు ఉన్నాయి. వర్షపు ధనుసులో 7 రంగులు ఉన్నాయి. అవునా? 7 సంఘకాలాలు. హల్లెలూయా. మరియు అగ్ని వలె కనబడుటను నేను చూశాను. ఏమున్నదండి ఇక్కడ? అగ్ని ఉన్నది. 7 సంఘకాలాల్లో ఏం కనబడాలి నీకు? నువ్వు సంఘానికి వస్తున్నావంటే నీలో అగ్ని ఉండాలి. అగ్ని వంటి ప్రవాహము నీలో ఉండాలి. ఎవరిలో ఉండేది అగ్ని వంటి ప్రవాహం? అంటే ఆయన భార్యలో. అందరిలో ఉండదండి. సంగమనకు వచ్చే వాళ్ళందరిలో ఉండదు, ఎత్తబడే వధువులో. ఆ అగ్ని వంటి ప్రవాహము మరియు అగ్ని వలె కనబడుట నేను చూశాను. మరియు దాని చుట్టూ ఎలా ఉన్నదంట? తేజోమయమైన తేజస్సు ఆవరించి ఉన్నది. దాని చుట్టూ వెలుగుతో నింపబడి ఉన్నది. మరి చూసారా అండి, ఆ యొక్క వర్షపు ధనస్సులో ఏ విధముగా తేజస్సు ఉన్నదో, 7 సంఘకాలాల్లో ఆయన వధువులో కూడా అదే తేజస్సు పెట్టేశాడు.
ఆయనలో ఉన్న వెలుగే, ఆయనలో ఉన్న ప్రభావమే, ఆయనలో ఉన్న అగ్నే ఆయన భార్యలో కూడా పెట్టాడు. హల్లెలూయా. అది వర్షము వెలిసిన తర్వాత వచ్చు ధనుసులా కనబడుచున్నది, కావున దాని చుట్టూ తేజస్సు ఆవరించినది. చూసారా అండి? ఆ వర్షము వెలిసిన తర్వాత ఏం కనబడుతుంది మనకి? ఆకాశంలో వర్షపు ధనుసు కనపడుతుంది. అది ఎలా కనపడుతుంది? 7 రంగులతో తేజస్సు అంటే వెలుగుతో కనబడుతుంది. హల్లెలూయా. తేజస్సు ఆవరించి ఉంటది. దేవుని సింహాసనము చుట్టూ కూడా ఆ తేజస్సు ఆవరించి ఉండటం ఎవరు చూస్తున్నారంటే ప్రకటన గ్రంథంలో యోహాను చూస్తున్నాడు, ఇక్కడ యేస్కేలు చూస్తున్నాడు, దానియేలు చూస్తున్నాడు, యోహాను చూస్తున్నాడు. ఈ యొక్క ప్రభు యొక్క మహిమా స్వరూపము, ఈ దర్శనం అనేది, మహిమా స్వరూపముకు ఈ దర్శనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ గొప్ప యుద్ధానికి ముందుగా ఈ 7 సంఘ కాలాల్లో ఆయన ఏ విధముగా పనిచేస్తా, ఏ విధముగా ఆ ప్రభావ దర్శనాన్ని చూపిస్తున్నాడో ఈ అంత్యకాలంలో తీసుకొచ్చాడు. దీన్ని ముందుగానే ఆయా గ్రంథాల్లో చెప్పుకుంటా వచ్చాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఏమంటున్నాడమ్మా? దేవుని సింహాసనం చుట్టూ ఆవరించి ఉన్నది. గమనించారా? ప్రభు యొక్క మహిమా స్వరూపము అలాగా ఉంటున్నది. ఇప్పుడు ప్రభువు కాదది, ప్రభువు కాదు, ప్రభువు యొక్క మహిమా స్వరూపం అది. హల్లెలూయా. ఎవరు? ఆయన భార్య అండి. ఆయన భార్యలో, ఆయన భార్యలో ఆయన మహిమ ఉండటం అన్నమాట. ప్రభువు యొక్క మహిమ ఏంటి? తన సంఘమును కప్పుచున్నది. సంఘం ఎవరు? ఆయన భార్య. పట్టుకుంటున్నారా? ఎందుకనగా ఆయన తన సంఘములో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆయన ఇందాక మనం చదివాము కదా, ఎఫెసీక 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు. ఆయన ఎక్కడున్నాడు? 7 దీపస్తంభాల్లో ఉన్నాడు. ఆయన సంఘములో ఉన్నాడు. ఓ అవివేకులకు ఇది మూర్ఖత్వముగా అనిపించవచ్చు, కానీ దాన్ని నమ్మువారికైతే అది ఎంత ఘనమైనదిగా కనబడుతుంది. లోకానికి ఇది మూర్ఖత్వముగా ఉంటది, అవిశ్వాసికి ఇది మూర్ఖత్వముగా ఉంటది, అవివేకులకు ఇది మూర్ఖత్వముగా ఉంటది. కానీ నమ్మే విశ్వాసికైతే ఈ వర్తమానం దేవుని శక్తి అయి ఉన్నది. ఈ వర్తమానం అతని శరీరాన్ని మార్చేదై ఉన్నది, ఎత్తబాటుకు తీసుకెళ్లేదై ఉన్నది. అందుకే వర్షాకాలమున కనబడు వర్షపు ధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. చూసారా? వర్షము వెలిసిన తర్వాత ఏ విధముగా ఆ తేజస్సు ప్రకాశిస్తుందో అదే విధముగా 7 సంఘ కాలాల్లో ఉన్న వధువు యొక్క తేజస్సు కూడా ప్రకాశిస్తుంది. ఎవరు చూడగలుగుతున్నారు దాన్ని? లోకము చూడదు. యోహాను 14లో రాశాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాశాడు కదా. ఏమని రాశాడు? ఆయనను చూడదు, ఎరగదు, పొందనేరదని రాశాడు కదా లోకము. హల్లెలూయా. అయితే మీరు ఎరుగుదురు, మీరు ఆ ప్రభావ దర్శనాన్ని ఎరుగుదురు, మీరు ఆ వెలుగుని ఎరుగుదురు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు మీరు అంటే ఏర్పరచుకున్నవారు, ఎన్నిక కాబడిన వారు. ఆ వధువు ఎరుగుతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆ తేజస్సు ఆ వర్షాకాలమున కనబడు వర్షపు ధనుసు యొక్క తేజస్సు వలె దాని చుట్టూ ఉన్న తేజస్సు కనబడెను. అది యెహోవా ప్రభావ స్వరూప దర్శనము. ఆ తేజస్సు ఏంటండి? యెహోవా ప్రభావ స్వరూప. అంటే నోవాహు దినాలలో ఆకాశములో పెట్టిన ఆ వర్షపు ధనుసు దేనికి సాదృశ్యం అంటే యెహోవా ప్రభావ స్వరూప దర్శనమా పాస్టర్ గారు? ఎస్, అది గుర్తై ఉన్నది, అది టోకెన్ అయి ఉన్నది. 63లో దిగొచ్చినది ఏంటి పాస్టర్ గారు? యెహోవా ప్రభావ స్వరూప దర్శనమై ఉన్నది. 7 దూతలై ఉన్నారు, 7 సంఘకాలాల్లో ఉన్న పరిశుద్ధులై ఉన్నారు. వారందరూ వచ్చారు, థియోఫనీలు వచ్చాయి. లోపల శిరస్సు ఉన్నది, ఆయన మహిమతో నింపబడి ఉన్నది. హల్లెలూయా.
అందుకే ఇప్పుడు ఆయన దర్శనం యొక్క అర్థాన్ని వివరించబోచున్నాడు. ఈ ఉదయం దానిలోకి వెళ్ళుటకు మనకు సమయం కలిగిలేము. ఇప్పుడు గమనించుము, మనకి ఈ సంగతులు ఇచ్చటకు ప్రభువు తన అధికమైన కరుణలో ఎలా ఉన్నాడు. హల్లెలూయా. ప్రభువు తన అధికమైన కరుణతో ఉన్నాడండి. ఎలా ఉన్నాడంట? అధికమైన కరుణలో. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూసారా అండి, నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చే ముందు అక్కడ అధికమైన కరుణతో, అదే విధముగా లోకం మీదకి తీర్పు వచ్చే ముందుగా ఇక్కడ కూడా దేవుడు అధికమైన కరుణతో ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరొకటి తీసుకుందాము. యోహాను మరియు యెహెజ్కేలు ఇద్దరు తన యొక్క వెలుగు మరియు రంగుల యొక్క మర్మాలలో ఆయన్ను చూసి ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము చూసాము, అదే విధముగా యోహాను రాసిన ప్రకటన గ్రంథము కూడా చూసాము. ఇద్దరు వారి యొక్క వెలుగు రంగులు యొక్క మర్మములలో ఆయన చూస్తున్నారు. దాని యొక్క అపరంజి యొక్క రంగు అని పిలిచారు. చూసారా అండి, ఏమని పిలిచారు? ఆ రంగుని అపరంజి. తర్వాత యోహాను దాన్ని ఉంచు, నీ యొక్క లేఖనాలు క్రిందకు దించుము. 1 యోహాను 1వ అధ్యాయము 5వ వచనము నుండి 7వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక అన్నమాట. ఏం రాస్తున్నాడు ఇక్కడ? వెలుగును గురించి రాస్తున్నాడు. పట్టుకుంటున్నారా? ఏం రాస్తున్నాడండి? వెలుగును గురించి రాస్తున్నాడు. ఎవరు రాస్తున్నారు వెలుగును గురించి? యోహాను రాస్తున్నాడు. ప్రైజ్ లార్డ్. ఏంటి అది? 5వ వచనము నుండి 7వ వచనము దాకా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. ఏంటిది? సూర్యుడి వెలుగా? ప్రకృతి సంబంధమైన వెలుగా? ఏంటిది? యెహోవా ప్రభావ దర్శనాన్ని చూశాడు. ఎవరు? యోహాను. దేవుడే వెలుగై ఉన్నాడు. హల్లెలూయా. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండా ఉన్నాము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఎప్పుడంటండి యేసు రక్తము మన ప్రతి పాపము నుండి పవిత్రులు చేసేది? ఎప్పుడు చేస్తుందని రాశాడు? ఎప్పుడు చేస్తుందని రాశాడండి ఇక్కడ? దేవుడు వెలుగై ఉన్నాడు అంటే ఆయన వెలుగుని ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నాడు. ఆ ప్రభావ దర్శనాన్ని చూస్తున్నాడు. ఆ అపరంజిని చూస్తున్నాడు. ఆ మరకతము వల్లే ఉన్న ప్రకాశించు వర్షపు ధనుసును చూస్తున్నాడు. అంటే ఆయన యొక్క వెలుగు వర్షపు ధనుసులో కూడా ఉన్నది. అంటే ఆయన ఏ విధముగా వెలుగై ఉన్నాడో, మరకతము వలె ఉన్నాడో, అపరంజి వలె ఉన్నాడో, ఆ అపరంజి వలె ఉన్న ఆ వెలుగు ఎక్కడ ఉన్నదంటే ఏ వర్షపు ధనుసులో కూడా పెట్టాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఏమంటున్నాడు? మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమిటంటే దేవుడు వెలుగై ఉన్నాడు. అంటే ప్రకటన 4 యోహాను చూశాడు. యోహాను చూసి దేవుడు యొక్క వెలుగును చూశాడు. అది పసుపుతో కూడిన పచ్చని రంగు. హల్లెలూయా. అగ్ని జ్వాలామయమైన రంగు. ఆ యొక్క రంగు సింహాసనాన్ని ఆవరించి ఉండటం చూశాడు. ఆయన దగ్గర ఆ వెలుగు ఉండటం చూశాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో మనము నడుస్తున్నట్లయితే మనము అబద్ధమాడుచు సత్యాన్ని జరిగించకుండా ఉంటాము. అయితే మనం అబద్ధం ఆడుతున్నాళ్ళము అంటాం. ఆ వెలుగు ఎవరి మీదైతే లేదో వారు ఆ వెలుగు గురించి కానీ, ఆ ప్రత్యక్షత గురించి కానీ, ఆ బయలుపాటు గురించి కానీ వారికి ఏమీ తెలియదు. ఎందుకు తెలియదు పాస్టర్ గారు వారికి?
ఆ వెలుగు గురించిన బయలుపాటు వారు పొందుకోలేదు కాబట్టే. రైతుల్లా, ఎవరికైతే దేవుడు దాన్ని బయలుపరచ అనుగ్రహిస్తున్నాడో వారు ఆ వెలుగును గురించిన ప్రత్యక్షత పొందుకొని ఆ వెలుగులో నడుస్తున్నారు వాళ్ళు. అంటే ఆయన వెలుగై ఉన్న ప్రకారము ఆమె కూడా వెలుగవ్వాలి. అందుకే అంటున్నాడు 7వ వచనములో ఏమంటున్నాడు, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము అంటే ఇప్పుడు ఆ యొక్క ప్రభావ దర్శనము ఎవరికి కూడా ఉండాలి అంటే ఆయన భార్య 7 సంఘకాలాలు అంటే ఆయన ఏమై ఉన్నాడో అదే ఈమె కూడా అవ్వాలి. హల్లెలూయా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడంటే యేసు రక్తం మనల్ని కడిగేది ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల. ఇప్పుడు ఆయన ఉన్నది వెలుగులో, ఇప్పుడు మనము ఆ వెలుగులో నడవాలి. ఇప్పుడు ఆ 7 దీప స్తంభములలో నడవాలి. ఆ యొక్క మనం చూస్తే పరిశుద్ధాత్మ, ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధాత్మ అనే వర్తమానంలో ప్రవక్త ఏమంటున్నాడంటే ఆ కాలపు వాక్యమే వెలుగై ఉన్నది, ఆ కాలపు వాక్యమే పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఆ కాలపు వాక్యంలో నడవాలి మనం. హల్లెలూయా. మరి నడవని వారి పరిస్థితి ఏంటి? వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు, వాళ్ళు చీకటిలో ఉంటూ అబద్ధం ఆడుతున్నారు. హల్లెలూయా. ఆయన ఆ యొక్క వెలుగు ఏ విధముగా ఆయన ఆవరించి ఉన్నదో అదే విధముగా 7 సంఘకాలాల్లో ఉన్న వధువును కూడా ఆ వెలుగు ఆవరించి ఉన్నది. అదే ఇక్కడ చెప్తున్నాడు. జాగ్రత్తగా పట్టుకోండమ్మా. 73వ పేర. ఇప్పుడు గమనించండి, మనము ఈ సంగతులు ఇచ్చుటకు ప్రభువు తన అధికమైన కరుణలో ఎలా ఉన్నాడు. ఇప్పుడు మరొకటి తీద్దాం. యేసుకేలు ఇద్దరు ఆయన యొక్క వెలుగును రంగులను యొక్క మర్మములలో ఆయన చూసి ఉన్నారు మరియు దాన్ని అపరంజి రంగు అని పిలిచారు. తర్వాత యోహాను 1:5 నుండి 7 వచనాలు ఇప్పుడు మనం చూసాము. దేవుడే వెలుగు. యోహానుకు ఒక అనుభవం ఉన్నది, అతడు ఆయన చూశాడు. యోహానుకు ఒక అనుభవం ఉన్నదా? దాని గురించిన ప్రత్యక్షత ఉన్నదా? అతడు ఆయన చూశాడు మరియు ఆయనే వెలుగు అని అతడికి తెలుసు. దేవుడే వెలుగు అని యోహానికి తెలుసు. వెలుగు నిత్యమైన వెలుగది, కృత్రిమమైన వెలుగు కాదది. దీపము యొక్క వెలుగు కూడా కాదది, విద్యుత్ యొక్క వెలుగు కూడా కాదది, సూర్యుని యొక్క వెలుగు కూడా కాదది. కానీ అది నిత్యమైన వెలుగు. ఇదండి దేవుడి దగ్గర ఏ వెలుగైతే ఉన్నదో ఆయన భార్య దగ్గర కూడా 7 సంఘకాలాల్లో కూడా అదే వెలుగు ఉన్నదని చెప్తున్నాడండి. అది నిత్యమైన వెలుగు. నేను ఆయన్ని అంతగా ప్రేమిస్తున్నాను. దేవుడే వెలుగు. గమనించండి, ఇప్పుడు మనం మరలా ప్రారంభించుకోబోచున్నాము. మనం ఎక్కడ ఉన్నామో గమనించండి. ఇంకా 3వ వచనంలోనే ఉన్నాము. మనం అక్కడ లేమా? మనం వెళ్ళి దాన్ని పొందుకొనుట లేదా? నేను ఆశించుచున్నాను. మంచిది. ఆయన దృష్టికి ఆయన సూర్యకాంత పద్మరాగాలు పోలినవాడు. అక్కడ వర్షపు ధనుసు ఉన్నది, సింహాసనము చుట్టూ ఆ వర్షపు ధనుసు ఆవరించి ఉన్నది మరియు అది చూచుటకు ఎలాగున్నది? మరకతము పోలి ఉన్నది, అంటే పసుపుతో కూడిన పచ్చని రంగు. ఇప్పుడు వర్షపు ధనుసు మీరు గమనించండి, ఒక వర్షపు ధనుసు. ప్రజల ఇప్పుడు మనము ఆదికాండానికి వెళ్ళి మరి దాన్ని మనం ఆదికాండము 9:18లో కనుగొంటాం. హల్లెలూయా. ఇక్కడ మనము తిరిగి వర్షపు ధనుసును కనుగొనగలము. ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనం ప్రారంభిద్దాము. ఆదికాండము 9:13 మీ అందరికీ అది ఇష్టమేనా? హల్లెలూయా. నేను దాన్ని ప్రేమిస్తున్నాను. నేను దీన్ని కేవలం ఇష్టపడుట లేదు కానీ నేను దాన్ని ప్రేమిస్తున్నాను. మేఘములో నా ధనస్సు ఉంచి తిని. హల్లెలూయా. మేఘములో ఏముంచాడు? మేఘములో 63లో మేఘం వచ్చింది, మేఘముతో పాటు ఆ ధనస్సు కూడా వచ్చింది. ప్రజల మేఘము నోవాహు దినాల్లో మేఘములో ఎలాగా ధనస్సు ఉంచాడో, హల్లెలూయా, 1963లో మేఘం వచ్చినది.
ఆ మేఘముతో పాటు ధనస్సు కూడా. ఏంటి ఆ ధనస్సు? అది నీడగా, గుర్తుగా, ఛాయగా పెట్టాడు. ఏంటి ఆ ధనస్సు? 7 రంగులతో ఉన్నది. ఆ వర్షపు ధనస్సు అది. హల్లెలూయా. వర్షపు ధనస్సు సొగము ఈమె, సొగము ఆయన. ఒక పిరమిడ్ ఈమె, ఒక పిరమిడ్ ఆయన. 2 పిరమిడ్ల కలయిక. అదే దావీదు నక్షత్రమై ఉన్నది. ఇక్కడ మీరు చూడండి, జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇప్పుడు ధనస్సు, ఇప్పుడు మీరు చూడండి, మేఘములో నా ధనస్సు ఉంచితిని మరియు నిబంధనకు గుర్తది. నిబంధనకి టోకెన్, గుర్తు. నిబంధనకి గుర్తేంటి పాస్టర్ గారు? ధనస్సు. ఎక్కడుంచారు పాస్టర్ గారు? మేఘములో. అంటే మేఘములో ధనస్సు ఉంచినప్పుడు అది నిబంధనకి గుర్తు. మరి మన కాలంలో కూడా నిబంధనకి గుర్తుగా ఉన్నది వచ్చినదా? హల్లెలూయా. ఇది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉన్నది. ఎవరి నిబంధన చేసినది? దేవుడే. హల్లెలూయా. నోవాహుకి దేవుడికి కాదు అది గుర్తు, భూమికి. పట్టుకుంటున్నారా అండి? నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ఏమిటి? నాకును మరియు నోవాహుకు మధ్యన కాదు, కాదు, అలా లేదు. నోవాహుకు దేవుడికి కాదు ఆ గుర్తు. అది దేనికది? భూమికి. అది నాకును మరియు భూమికిని మధ్యన. హల్లెలూయా. ఇప్పుడు భూమి పైకి నేను మేఘాన్ని రప్పించబోయినప్పుడు ఆ ధనస్సు ఎక్కడ కనపడుతుంది? మేఘములో కనబడును. ఆ ధనస్సు ఏంటి? ఆ మేఘములో వచ్చిన ఆ ధనస్సు ఏంటి? 7 రంగులతో ఉన్న వర్షపు ధనస్సు, 7 దూతలు. హల్లెలూయా. ఇప్పుడు నేను నా నిబంధనను గుర్తు చేసుకున్నాను. ఎప్పుడైతే ఆ ధనస్సు వచ్చినదో నా నిబంధనను గుర్తు చేసుకుంటాను. హల్లెలూయా. నీకును మరియు నాకును మధ్య. చూస్తున్నారా అండి? నీకును మరియు నాకును మధ్య ఉన్న. ఇప్పుడు వాటి మధ్యలోనికి ఆయన తిరిగి వచ్చి ఉన్నాడు. కానీ వర్షపు ధనస్సు నిబంధన. హల్లెలూయా. గమనించుము, నిబంధనే నోవాహుకు జీవితం. ఈరోజు వధువు యొక్క జీవితము కూడా నిబంధనే అయి ఉన్నది. ఆయన అతడిని తప్పించాను. హల్లెలూయా. తప్పించాడా? హల్లెలూయా. కానీ దేవుడు తనతో తాను చేసుకున్న నిబంధన వర్షపు ధనస్సు. దేవుడు తనతో తాను చేసుకున్న నిబంధన అది. ఆయన ఇప్పుడు ఒక్క నిమిషంలో దేవుడితో నోవాహు నిబంధన ఏమిటో నేను మీకు చూపిస్తాను. అంటే ఇక్కడ నోవాహు కూడా దేవుడితో ఒక నిబంధన చేశాడు. దేవుడైతే తనతో తాను ఒక నిబంధన చేసుకున్నాడు. ప్రజల నోవాహు దేవుడితో ఒక నిబంధన చేశాడు. దేవుడు తనతో తాను ఒక నిబంధన చేశాడు. ప్రజల దేవుడికి మహిమ కలుగును గాక. చాలా ప్రాముఖ్యమైన విషయాలండి ఇవి. అందుకే ఇవి ఇప్పుడు ఒక్క నిమిషంలో దేవునితో నోవాహు నిబంధన ఏమిటో, దేవునితో నోవాహు నిబంధన ఏమిటో నేను మీకు చూపిస్తాను. కానీ అది దేవుడు తనతో తాను చేసుకున్న సొంత నిబంధన. ఆమేన్. ఒక వర్షపు ధనస్సు. అదేంటది? వర్షపు ధనస్సు దేవుడి యొక్క సొంత నిబంధన. అది దేవుని యొక్క సొంత నిబంధన. ఇది వర్షపు ధనస్సు. హల్లెలూయా. ఇది మనకి పాత నిబంధనలోనే ఆది కాండంలోనే పెట్టాడు. ఆది కాండం విత్తనం పుస్తకం. విత్తనం పుస్తకంలో ఏది ఉన్నదో కోత పుస్తకంలో అది ఉండాలి. ప్రకటన గ్రంథం కోత పుస్తకం అయి ఉన్నది. ఆది కాండంలో ఉన్నదంతా కోత పుస్తకంలో ఉండాలి. విత్తనము దగ్గర ఏదైతే ఉన్నదో కోత పుస్తకంలో అదే కనబడతా ఉంటది. విత్తనంలో ఉన్నవన్నీ కోతకు వస్తాయా రావా అండి? హల్లెలూయా.
మరి ఇక్కడ మనం చూడబోతున్నాము. నెక్స్ట్ వారం 75వ పేరా నుండి మనం చూద్దామండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు ఇక్కడ. నోవాహు ఏ విధముగా ఇక్కడ దేవునితో నోవాహు నిబంధన ఏమిటో మనం చూద్దాం. దేవుడు తనతో తాను చేసుకున్న నిబంధన వర్షపు ధనస్సు. పట్టుకుంటున్నారా అండి? ఇక్కడ దేవుడు నోవాహుకు కూడా ఇక్కడ బలి అర్పణ అర్పించటం అవన్నీ రాయబడి ఉన్నాయి. మీరు చదివిరా అండి. ఇక్కడ కొన్ని లోతైన విషయాలు ఉన్నాయి. వీటిని నెక్స్ట్ వారం మనం ధ్యానం చేద్దాం. ఎంతమంది ఇక్కడే ఉన్నారు? ఎందుకంటే ఇవన్నీ సంఘకాలాలకు తీసుకురావాలి. హల్లెలూయా. ప్రకటన 10 దగ్గరికి తీసుకురావాలి. ఇవన్నీ ప్రకటన 10 దగ్గరికి తీసుకొని రావాలి. ఆది కాండంలో ఉన్న విషయాలు. మరి ఈ వర్షపు ధనస్సు 7 సంఘకాలాలు అయి ఉన్నాయి. ఈ 7 సంఘకాలాల్లో ప్రకటన 10 దగ్గరికి తీసుకొని రావటము అనేక సంగతులు ముడివేయబడి ఉన్నాయి. నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. 75 గుర్తు పెట్టుకోండి. 75 దేవుడి చిత్తమైతే 74 కాడి నుంచి వెనకెళ్ళి కొంచెం ముందుకొద్దాం. 75 చాలా అద్భుతమైన వర్తమానము. హల్లెలూయా. ఇది భూమితో చేస్తున్న నిబంధన, ప్రపంచముతో కాదు. ప్రపంచమేమో కాస్మస్ అంటారండి, ప్రపంచ క్రమము. కాబట్టి భూమితో చేస్తున్న నిబంధన. ఈ నిబంధనకి గుర్తుగా ఇచ్చాడు. అంటే భూమి కూడా విమోచించబడాలి. భూమి విమోచించబడాలా? విమోచించబడాలి. మరి ఈ శరీరం అనేది భూమిలో నుండి వచ్చిన శరీరం. అంటే భూమికి ఈ శరీరానికి లింక్ ఉంటుంది. అంటే ప్రకటన 10 అనేది భూమితో చేసిన నిబంధన. అంటే ఈ శరీరానికి కూడా లింక్ ఉంటుందా? ఉంటుందా? అందుకే చాలా లోతైన వర్తమానము, జాగ్రత్తగా పట్టుకోవాలి. కాబట్టి మలాకి 4వ అధ్యాయములో భూమిని శపించకుండా ఉండునట్లు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి. చాలా విషయాలు ముడిపడి ఉన్నాయి. అందుకే నేను కొన్ని క్లూలు ఇచ్చాను. మీరు ధ్యానం చేస్తారని ధ్యానం చేయండి, ప్రార్థించండి. వ్యక్తిగతంగా ప్రార్థిస్తే ఈ సంగతులు దానియేలుకు బయలుపరిచినట్లుగా మీకు బయలుపరుస్తాడు. దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించును గాక.